మీరు ఎప్పుడైనా గమనించారా? ర్యాబిట్స్ ఎందుకు రోజంతా ఏదో ఒకటి నములుతూనే ఉంటాయో? చాలా మంది వాటికి ఆకలి వేసిందని అనుకుంటారు, కానీ అసలు కారణం చాలా ఇంట్రెస్టింగ్. ర్యాబిట్స్ పళ్ళు మనలాగే ఒకసారికి పెరిగి ఆగిపోవు. వాటి పళ్ళు జీవితాంతం నెమ్మదిగా పెరుగుతూనే ఉంటాయి. అందుకే అవి గడ్డి, హే, చెక్క లేదా ఇతర వస్తువులను నములుతూ పళ్ళను సరైన పొడవులో ఉంచుకుంటాయి. అందుకే ఇంట్లో పెంచే ర్యాబిట్స్ కి నమలడానికి టాయ్స్ లేదా హే ఇవ్వడం చాలా ముఖ్యమని చెబుతారు. మరొక షాకింగ్ విషయం ఏంటంటే, ర్యాబిట్స్ ముందు పళ్ళు సంవత్సరానికి కొన్ని అంగుళాల వరకు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మీకు తెలుసు కదా ర్యాబిట్స్ ఎందుకు ఎప్పుడూ నములుతూ ఉంటాయో. మీ ఇంట్లో ఉన్న తేనె 10 సంవత్సరాలు పెట్టినా పాడవకపోవచ్చని మీకు తెలుసా? మనం తినే చాలా ఆహారం కొన్ని రోజుల్లో పాడవుతాయి, కానీ తేనె మాత్రం ఎందుకు కాదు? తేనెలో నీరు శాతం చాలా తక్కువగా ఉంటుంది, అందుకే బ్యాక్టీరియా సులభంగా పెరగలేవు. ఇంకా తేనె సహజంగా కొంచెం ఆమ్ల లక్షణాలు కలిగి ఉంటుంది, అందువల్ల చాలా సూక్ష్మజీవులు అందులో బ్రతకలేవు. అందుకే పురాతన కాలంలో వేల సంవత్సరాల పాత తేనె కూడా కొన్ని చోట్ల ఇంకా ఉపయోగించగల స్థితిలో కనిపించిందని చెబుతారు. మీరు నిద్రపోతున్నప్పుడు మీ మెదడు అసలు నిద్రపోదని మీకు తెలుసా? అందుకే మనం విచిత్రమైన కళలు చూస్తాం, కానీ అవి ఎందుకు వస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? శాస్త్రవేత్తలు ఏమంటారంటే, మనం నిద్రపోతున్నప్పుడు మన మెదడు రోజు మొత్తంలో చూసిన విషయాలను సర్దుబాటు చేసుకుంటుందంట. అందుకే కొన్నిసార్లు స్కూల్ విషయాలు, ఫ్రెండ్స్ పాత జ్ఞాపకాలు లేదా అసలు జరగని విషయాలు కూడా కళల్లో కనిపిస్తాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చాలా మందికి ప్రతి రాత్రి కళలు వస్తాయి, కానీ ఉదయం లేచేసరికి గుర్తుండవు. నిన్న మీకు వచ్చిన చివరి కళ ఏంటో కమెంట్ చేయండి. మీరు నిద్రపోతున్నప్పుడు ఒక్కసారిగా కింద పడుతున్నట్టు అనిపించి ఉలిక్కిపడి లేచారా? చాలా మంది ఇది కళ అనుకుంటారు, కానీ అసలు కారణం మీ మెదడు చేసే ఒక చిన్న పొరపాటు. మనం నిద్రలోకి వెళ్తున్నప్పుడు మన శరీరం రిలాక్స్ అవుతుంది, కానీ కొన్నిసార్లు మన మెదడు దాన్ని తప్పుగా అర్థం చేసుకుని మనం నిజంగా పడిపోతున్నామని అనుకుని శరీరానికి వెంటనే ఒక సిగ్నల్ పంపిస్తుంది. అందుకే చేతులు లేదా కాళ్ళు ఒక్కసారిగా కదిలి మనం లేచిపోతాం. ఈ ఫీలింగ్ కి కూడా ఒక పేరు ఉంది, దీనిని హైప్నిక్ జర్క్ అంటారు. అండ్ ఇది చాలా మందికి చాలా కామన్ గా జరుగుతుంది. మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా? అయితే తప్పకుండా కామెంట్ చేయండి. జాగ్రత్త, ఈ వీడియో చూస్తూ మీకు ఆవలింపు రావచ్చు. ఎప్పుడైనా గమనించారా? ఎదుటివారు ఆవలిస్తే కొద్ది సెకండ్లలో మనకి కూడా ఆవలింపు వస్తుంది. శాస్త్రవేత్తలు ఏమంటారంటే, మన మెదడు కొన్నిసార్లు ఎదుటివారి చర్యలను మనకు తెలియకుండానే కాపీ చేయడానికి ట్రై చేస్తుందంట. అందుకే ఎవరో ఆవలిస్తే మన మెదడు కూడా అదే సిగ్నల్ తీసుకుని మనకు ఆవలింపు రావడానికి కారణమవుతుంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మీరు ఈ విషయం చదివినా ఆలోచించినా కూడా ఆవలింపు రావచ్చు. ఈ వీడియో చూస్తూ మీకు ఆవలింపు వచ్చిందా? అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు తెలుసా, మనం వర్షాన్ని చూడకముందే కొన్నిసార్లు వాసన ద్వారా గుర్తించగలం. చాలామంది వర్షం వల్ల వాసన వస్తుంది అనుకుంటారు, కానీ నిజానికి ఆ వాసన మట్టిలో నుంచి వస్తుంది. నేలలో ఉండే చిన్న చిన్న సూక్ష్మజీవులు జియోస్పిన్ అనే కెమికల్ కాంపౌండ్ని విడుదల చేస్తాయి. వర్షపు మొదటి చినుకు పడగానే అది గాలిలోకి ఎగిరి మన ముక్కును చేరుకుంటుంది. అందుకే వర్షం మొదలయ్యే ముందు నుంచే మనకు ఆ అద్భుతమైన మట్టి వాసన వస్తుంది. ఈ అద్భుతమైన మట్టి వాసనని ప్యాట్రికోర్ అని పిలుస్తారు. మీకు కూడా ఈ మట్టి వాసన ఇష్టమా? అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఎప్పుడైనా గమనించారా, విమానాల్లో స్క్వేర్ షేప్ కిటికీలు ఎందుకు వాడరు అని? ఇది కేవలం అందంగా కనిపించడానికి కాదు, దీని వెనకాల ఒక షాకింగ్ కారణం ఉంది. పాతకాలంలో కొన్ని విమానాలు స్క్వేర్ షేప్ కిటికీలతో ఉండేవి, కానీ వాటి వల్ల ఒక పెద్ద సమస్య వచ్చింది. విమానం చాలా ఎత్తులో ఎగిరేటప్పుడు కిటికీల మూలల్లో ఒత్తిడి ఎక్కువగా చేరేది. అలా ఉండడం వల్ల కొన్ని ప్రమాదాలు జరిగాయి. అందుకే ఇంజనీర్లు గుండ్రంగా ఉన్న కిటికీలు ఉపయోగించడం ప్రారంభించారు. అంటే మీరు చూసే ఆ చిన్న రౌండ్ కిటికీ ప్రాణాలు కాపాడే డిజైన్లో భాగం. ఈ విషయం మీకు ముందు తెలుసా? అయితే తప్పకుండా కామెంట్ చేయండి. మన వాయిస్ మనకు ఒకలాగా, రికార్డింగ్లో ఇంకొకలాగా ఎందుకు వినిపిస్తుంది? అది రికార్డింగ్ తప్పు కాదు, అసలు మనమే మన వాయిస్ని వేరేగా వింటాం. మనం మాట్లాడేటప్పుడు శబ్దం బయట నుంచి మాత్రమే కాదు, మన తల ఎముకల ద్వారా కూడా మన చెవులకు చేరుతుంది. అందుకే మనకు మన వాయిస్ కొంచెం లోతుగా అండ్ వేరేగా వినిపిస్తుంది. కానీ రికార్డింగ్లో ఇతరులు వింటున్న మన అసలు వాయిస్ వినిపిస్తుంది. అందుకే మొదటిసారి మనం మన వాయిస్ విన్నప్పుడు ఇది నా వాయిసేనా అని అనిపిస్తుంది. మీకు కూడా ఇలా ఎప్పుడైనా అనిపించిందా? అయితే తప్పకుండా కామెంట్ చేయండి. చల్లటి నీళ్లు తాగొద్దు, జలుబు వస్తుంది అని అంటారు, కానీ ఇది నిజమేనా? షాకింగ్ విషయం ఏంటంటే, చల్లటి నీళ్లు మాత్రమే జలుబుని తీసుకురావు. కానీ ఎందుకని చాలా మందికి చల్లటి నీళ్లు తాగాకే జలుబు వచ్చినట్లు అనిపిస్తుంది? ఎందుకంటే జలుబు రావడానికి ప్రధాన కారణం ఒక వైరస్. చాలాసార్లు జలుబు లక్షణాలు అప్పటికే మొదలై ఉంటాయి. చల్లటి నీళ్లు తాగిన తరువాత గొంతు అసౌకర్యంగా అనిపించవచ్చు, అందుకే జలుబు వచ్చినట్లు అనిపిస్తుంది. సో చల్లటి నీళ్లు తాగడం వల్లే జలుబు వస్తుంది అని నేరుగా చెప్పలేం. మీ ఇంట్లో కూడా ఇలా ఎప్పుడైనా చెప్పారా? అయితే తప్పకుండా కామెంట్ చేయండి.
మీ ఫోన్ జేబులో వైబ్రేట్ అయినట్టు అనిపించి వెంటనే తీసి చూస్తే అసలు ఎలాంటి నోటిఫికేషన్ ఉండదా? ఇది మీకే కాదు, కొన్ని లక్షల మందికి ఇలా జరుగుతుంది. కానీ అసలు ఫోన్ వైబ్రేట్ కాలేదు. అయితే ఎందుకు అలా అనిపిస్తుంది? దీనిని ప్యాంటమ్ వైబ్రేషన్ అంటారు. మన ఫోన్ నోటిఫికేషన్ కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నప్పుడు మన మెదడు శరీరంలోని చిన్న కదలికలను కూడా ఫోన్ వైబ్రేషన్లా అర్థం చేసుకుంటుంది. అంటే ఫోన్ తప్పు కాదు, మీ మెదడే ముందే ఊహించింది. అందుకే కొన్నిసార్లు ఫోన్ చూడగానే ఏమీ ఉండదు. ఇది మీకు కూడా ఎప్పుడైనా జరిగిందా? అయితే తప్పకుండా కమెంట్ చేయండి.